भगवते परशुरामाय जनकाय मनोविष्णुमेदिगिरि स्वाहा परशुराम जनकाय मनोविष्णुमेदिगिरि स्वाहा नमः भगवते स्वाहा नमः भगवते परशुराम जनकाय शिवं भवोवदेदनो शिवा शिरव्यायातवदयानो रुद्रमृडया या ते रुद्रशिवा तनुरघोरा पापकाशिनी या विषं गिरिशन्तहस्ते विवरशस्तवे शिवाङ्गिरित्रदात्वा गिरिसाक्षा वदामसि यदानः सर्वविज्जगदयुष्मगुं सुमनासतु अद्य वोचदधिभक्ताः प्रथमो दैव्यो विशतु अहे गुञ्ज सर्वाञ्जम्ब श्री एल्लम्म तल्ली माता की जमदग्नि महादेवुनिके परशुराम स्वामी वारिके माता अम्मवारिके అమ్మవారైనటువంటి శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి
దేవాలయ యంత్ర స్థిర విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం తేదీ 26వ తారీఖు 2వ నెల 2026 గురువారం ఉదయం నుండి కార్యక్రమం ప్రారంభమైనవి. తేదీ 28/2/2026 శనివారం వరకు శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్టా మహోత్సవము తక్కలపల్లి గ్రామం గౌడ సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో వారి తరపున కార్యక్రమం మహావైభవంగా నిర్వహించబడుతున్నది. కార్యక్రమ వివరములు తేదీ 26/2/2026 గురువారం రోజున అమ్మవారి యొక్క ప్రధాన కలశ స్థాపన, సర్వతో భద్రమండప ఆరాధన, శ్రీచక్ర ఆరాధన, ఏకవింశతి పదవాస్తు మండలం, చతుషష్ఠి యోగిని మండపం, ఏకాదశ రుద్ర మండపం మరియు యక్షిణి మండపం మరియు అమ్మవారైనటువంటి ఆ యొక్క వేదికలను అలంకరణ చేసి గణపతి పూజ, పుణ్యాహవాచన, అంకురార్పణ, పంచగవ్య ప్రాశన మరి అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం, తీర్థప్రసాద వితరణ జరిగింది. సాయంకాలం అమ్మవారైనటువంటి రేణుకా తల్లి యొక్క విగ్రహంకు పంచామృత అభిషేకం, క్షీరాభిషేకం, జలాభిషేకం కార్యక్రమం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. అలాగే తేదీ 27/2/2026 అనగా ఈరోజు శుక్రవారం ఉదయము ఆ యొక్క అమ్మవారైనటువంటి రేణుకా తల్లి విగ్రహంకు మరియు దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహములకు అభిషేకములు నిర్వహించడం జరిగింది. మరియు అలాగే ఈ శుభ సమయంలో యంత్ర మంత్ర అధిష్టాన దేవతల యొక్క యజ్ఞ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తక్కలపల్లి గ్రామంలో అమ్మవారైనటువంటి రేణుకా తల్లి మహావిగ్రహాన్ని ఊరేగింపు శోభాయాత్ర కార్యక్రమం మంగళవాయిద్య వేదఘోషలతో జయ జయ నినాదాలతో మహావైభవంగా నిర్వహించబడుతుంది. రాత్రి 7 గంటలకు ధాన్యాదివాసం, అక్షిమోచన విధి, అంగవైకల్య హోమం మరియు అమ్మవారి యొక్క జోలపాటలతో అమ్మవారిని నిద్రపుచ్చడము. అలాగే 28/2/2026 అనగా శనివారం రేపు ఉదయం 10 గంటలకు అమ్మవారైనటువంటి శ్రీ రేణుకా తల్లి విగ్రహమునకు యంత్ర ప్రతిష్ట మరియు విగ్రహ ప్రతిష్ట, జమదగ్ని, పరశురామ, గణపతి అమ్మవారి యొక్క యంత్ర ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించబడును. తదుపరి మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి యొక్క దివ్య దర్శనాన్ని భక్తులందరికీ కూడా చూపించడం జరుగుతుంది, దర్శింపచేయడం జరుగుతుంది. తర్వాత 12 గంటలకు పూర్ణాహుతి, మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 4 గంటలకు అవబృత స్నానం, పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ప్రతిష్టా కార్యక్రమం సంపూర్ణంగా నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని మహావైభవంగా నిర్వహిస్తున్నటువంటి వారు తక్కలపల్లి గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని మహావైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే పురోహిత ప్రధానాధ్వర్యులు బ్రహ్మశ్రీ గుగ్గిళ్ళ పురుషోత్తమాచార్యులు అనంతారం గారి యొక్క బృందము, పురోహిత బృందముతో ఈ 3 రోజులు 9 మంది పురోహితులతో మహావైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ఆ అమ్మవారైనటువంటి దుర్గాస్వరూపిణి అయినటువంటి ఆ శంకరుని పుత్రిక అయినటువంటి ఆ మహాదేవి శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి అనుగ్రహం కలిగి భక్తులకు, గ్రామస్తులకు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యమును ప్రసాదించాలని కోరుతూ జై శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి. తక్కలపల్లి గ్రామ ప్రజలు మరియు గౌడ సంఘం అధ్యక్షులు, వాళ్ళ గౌడ సంఘం అధ్యక్షులు మరియు కార్యదర్శులు మరియు సభ్యులు, తక్కలపల్లి గ్రామంలో ఈ దేవాలయం కట్టడం ఎంతో గర్వకారణం, గర్వం కూడా. ఎందుకంటే దీన్ని ఒక పట్టుదలతోని దాసరి రాఘవులు పట్టుదలతో దీన్ని సాధించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. దీంతో పాటు గ్రామ అందరి సహకారం దీనిపై గుడిపై ఉంది కాబట్టి ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. ఇట్లాంటి గుళ్ళు మళ్ళీ ఎన్నో కట్టాలి,
మా ఊళ్ళే ఇదే తోడ్పాటుతో ఇదే ప్రజల ప్రోద్బలంతో జరగాలని మేము ఆశిస్తున్నాం.